Good morning, everyone. So, welcome back my channel. My name is Madhava. Today, we will discuss about Mission Learning Operations Master Roadmap 2026. Coming to the level, intermediate to advanced company used real time approach. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అవుట్కమ్ వచ్చేసి మిషన్ ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్గా అప్లై చేసుకోవచ్చు రోల్. అండ్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఇంజనీర్గా కూడా రోల్ అప్లై చేసుకోవచ్చు. బిఫోర్ స్టార్ట్ ద రోడ్ మ్యాప్, వాట్ ఈస్ ద మిషన్ ML ops. Mission learning operations is nothing but combination of mission learning and development and operations, cloud technologies like Azure or AWS or GCP, through automation like a Terraform or Biceps, monitoring tools and security to run machine learning applications reliable in production environments. మనం ఓవర్వ్యూగా చెప్పుకోవాలంటే ఇన్ ఏ మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ ఓవర్ టెక్నాలజీస్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ప్రొడక్షన్ లైఫ్ సైకిల్. ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే పైథాన్ నేర్చుకోవాలి. వై పైథాన్ అంటే పైథాన్ ఈజ్ యూజ్డ్ టు బిల్డ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేసుకోవడానికి. అండ్ ఏపీఐస్ నేర్చుకోవాలి. ఏపీఐస్ ఎక్స్పోజ్ దోస్ మోడల్స్ టు అప్లికేషన్స్. అండ్ నెక్స్ట్ డాకర్ కూడా నేర్చుకోవాలి. దీంట్లో డాకర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్యాకేజ్ ద అప్లికేషన్స్. సో కుబర్నెటీస్ కూడా నేర్చుకోవాలి. దట్ ఈస్ వెరీ బ్యూటీ. రన్ దెమ్ యాక్ట్ స్కేల్ ఆటో స్కేల్. సిఐసిడి నేర్చుకోవాలి. సిఐసిడి త్రూ ఆటోమేషన్ Jenkins, Azure DevOps. We have to our application build and deployment. And the monitoring tools we have to track system health and cloud platforms to host infrastructure and Terraform automates infrastructure as a provisioning, security tools protected sensitive data, మన అప్లికేషన్ సెన్సిటివ్ డేటా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ వైల్ మనం ఏ వర్క్ ఫ్లో ఫాలో అవుతామంటే అజైల్ మెథడాలజీ అనేది టీమ్స్ కొలాబరేట్ ఎఫిషియెంట్లీ బాగా వర్క్ అవుతుంది. ఏ డే ఆ డేకి వర్క్ కంప్లీట్ అయిపోతుంది. వీఆర్ యూజింగ్ దిస్ ఫ్లో. ఫస్ట్ మనం లైనెక్స్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ నేను లైనెక్స్ పార్ట్ స్టార్ట్ చేశాను. ఈ లైనెక్స్ పార్ట్ అనేది ఆల్రెడీ నేను బిలో నా ప్లేలిస్ట్లో డెవాప్స్లో లైనెక్స్ డే 1 లైనెక్స్ డే 2 క్లాసెస్ కూడా కంప్లీట్ చేశాను. ఇవాళ లైనెక్స్ డే 3 కూడా కంప్లీట్ చేస్తాను. మీరు మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ నేర్చుకోవాలనుకుంటే ప్లేలిస్ట్లో ఉన్న నా క్లాసెస్ ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ లేట్ చేయకుండా మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం లైనెక్స్లో బేసిక్స్ నేర్చుకుందాం. ఓకే, సో ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, పర్మిషన్స్ ఎలా అలోకేట్ చేస్తారు, నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఏంటి, సర్వీస్ మేనేజ్మెంట్, సర్వర్స్ని ఎలా మేనేజ్ చేస్తారు, అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్ అంటే నెట్వర్కింగ్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఇన్ మై ప్రొడక్షన్లో, షెల్ స్క్రిప్ట్, రన్ మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్, డీబగ్ సర్వీసెస్. లైనెక్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ లైనెక్స్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్. బికాస్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ క్లౌడ్ సర్వర్స్ ఆర్ కుబర్నెటిస్ క్లస్టర్స్ అయినా కానీ అండ్ మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ రన్ ఆన్ ఏ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అందుకని లైనెక్స్ అనేది మనకి బ్యాక్ బోన్ అనమాట. మిషన్ లెర్నింగ్ ఎంఎల్ ఆప్స్ నేర్చుకోవాలన్నా, డెవాప్స్ నేర్చుకోవాలన్నా, ఏ ఆప్స్ నేర్చుకోవాలన్నా మనకి లైనెక్స్ అనేది బ్యాక్ బోన్. ఓకే, మన కంపెనీస్ లో మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ ఇంజనీర్స్ యూజ్ లైనెక్స్ డైలీ టు మేనేజ్ సర్వర్స్, ట్రబుల్ షూటింగ్ అండ్ అప్లికేషన్స్ ట్రబుల్ షూటింగ్ చేయడం, అప్లికేషన్స్ రిలేటెడ్ లాగ్స్ చెక్ చేయడం, మానిటర్ చేస్తారు సర్వీస్ సర్వర్స్ ని, అండ్ హ్యాండిల్ డిప్లాయ్మెంట్స్,
like you need to understand file system like permissions or networking, process management, and shell scripting, because like those are basic operations like used in production environments. Like if an ML machine learning of applications like a crash in a production. ఓకే. సో, మెషిన్ లెర్నింగ్ లైక్ మన అప్లికేషన్ ప్రొడక్షన్ అనేది క్రాష్ అయింది. అంటే సంథింగ్ లైక్ కాన్‌ఫ్లిక్ట్ వచ్చిందనుకోండి. లైనక్స్ మనకి గనక లైనక్స్ నాలెడ్జ్ ఉంటే, లైనక్స్ నాలెడ్జ్‌తో హెల్ప్ తీసుకొని ఐడెంటిఫై ద ఇష్యూస్ క్విక్‌లీ అండ్ రీస్టార్ట్ సర్వర్ సేఫ్‌లీ. Okay, so that's why we are using Linux basics. Shell script is also very important because many like respect to like operational task and automated using bash script or shell script or DevOps కి అండ్ మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ కి ఎన్విరాన్మెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది. లైక్ ఈ స్కిల్ ఉంటేనే మనం డెవాప్స్ కైనా మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ కైనా ఫస్ట్ లైక్ ఎలిజిబిలిటీ అవుతాము. నెక్స్ట్ వచ్చేసి పైథాన్. ఇక్కడ ఫస్ట్ పైథాన్ వచ్చేసి పైథాన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంఎల్ అంటేనే మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ లోనే మిషన్ లెర్నింగ్ అంటేనే పైథాన్ ఖచ్చితంగా రావాలి. ఓకే. సో, మనం పైథాన్‌లో ఏమేమి నేర్చుకోవాలంటే ఇక్కడ బేసిక్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ పైథాన్ అంటే ఏంటి? పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్. దాంట్లో ఫంక్షన్స్ ఎలా యు లైక్ ఆటోమేట్ చేస్తారు. లైక్ మోడల్స్ ఎలా క్రియేట్ చేస్తారు. లైక్ వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ లైక్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ హౌ టు క్రియేట్ లైక్ లైబ్రరీస్, నంపే, పాండాస్ అండ్ లైక్ స్కిట్ లెర్నింగ్ అనేది ఎలా యూజ్ చేస్తారు. అంటే ఒక అప్లికేషన్‌ని బిల్డ్ ఎంఎల్ మోడల్స్ అండ్ ఏపీఐ కాల్స్‌తో ఎలా బిల్డ్ చేస్తారు అనేది కూడా మనం ఈ రోడ్ మ్యాప్‌లో చూస్తాం. లైక్ ఎలా అంటే ఓవరాల్‌గా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు లైక్ పైథాన్ ఈస్ ద మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ మిషన్ లెర్నింగ్ అండ్ లైక్ మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్. లైక్ మెయిన్ ఏంటంటే డేటా సైంటిస్ట్స్ బిల్డ్ ద ఎంఎల్ మోడల్స్ యూజింగ్ ద పైథాన్. ఓకే. తర్వాత మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ ఎంఎల్ ఆప్స్ ఇంజినీర్స్ ఏం చేస్తాడు? యూజ్ పైథాన్ టు ఆటోమేట్ వర్క్ ఫ్లో and build APIs and application programming interfaces and process data and integrated cloud services. That is a మిషన్ లెర్నింగ్ మన పైథాన్‌లో ఆటోమేట్ చేస్తాం ఇవన్నీ. తర్వాత లైబ్రరీస్ లైక్ నంపే ఉంది అండ్ పాండాస్ హెల్ప్ ప్రాసెస్ లార్జ్ లైక్ డేటా సెట్స్ వైల్ scikit-learn హెల్ప్ క్రియేట్ ఏ మిషన్ లెర్నింగ్ మాడ్యూల్స్. ఓకే. తర్వాత మన కంపెనీస్‌లో ప్రాజెక్ట్స్ లైక్ పైథాన్ ఈస్ యూజ్డ్ టు ఎవ్రీవేర్ అన్నమాట. మనము పైథాన్ ఈస్ ఎ బ్యాక్ ఎండ్. ఇట్స్ ఎ పవర్‌ఫుల్ లాంగ్వేజ్. ఫ్రమ్ ద మాడ్యూల్ ఈస్ ఎ ట్రైనింగ్ టు డిప్లాయ్‌మెంట్ ఆటోమేషన్. మనం చాలా ఈజీగా డిప్లాయ్‌మెంట్ చేసుకోవచ్చు. లైక్ అండర్‌స్టాండింగ్ లైక్ ఫంక్షన్స్, లైక్ అండర్‌స్టాండింగ్ ద ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్, ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ like so like Python is very used and understanding like virtual like environments and package management is very important because like companies maintain multiple machine learning applications with a separate like dependencies and environments. Like that's why we are using Python కూడా లైక్ నేను లైక్ అప్కమింగ్ క్లాసెస్లో నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మన గిట్కి వెళ్దాం. సో గిట్ అంటే ఏంటి? సో గిట్ ఎందుకు నేర్చుకోవాలి కూడా జస్ట్ ఓవర్వ్యూలో చూద్దాము. ఓకే. గిట్ గిట్ అండ్ గిట్ హబ్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఈ డ్రాని అరైజ్ చేస్తున్నాను. ఓకే. సో మనం గిట్లో like a branching strategy and a merging strategy and a pull request and a version controls like using manage మిషన్ లెర్నింగ్ కోడ్ కూడా ఇక్కడ మేనేజ్ చేసుకుంటాము. ఇక్కడ ఎందుకు మనము గిట్ ఎందుకు యూజ్ చేస్తాము, గిట్ హబ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఓవరాల్గా గిట్ అండ్ గిట్ హబ్ ఆర్ యూజ్డ్ ఫర్ వర్షన్ కంట్రోల్ అండ్ టీమ్స్ కొలాబరేషన్. ఎక్కువ లైక్ డిఫరెంట్ టీమ్స్ ఉంటారు.
ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ అండ్ డేటాబేస్ డెవలపర్స్ ఉంటారు. వీళ్ళంతా కోడ్ తీసుకొచ్చి గిట్‌లోకి పుష్ చేస్తారు. గిట్‌లోకి పుష్ చేసినప్పుడు ఎవరు పుష్ చేశారు అని చెప్పేసి ట్రాక్ చేసుకోవచ్చు ఈజీగా. అందుకని వి హావ్ టు యూజ్ లైక్ గిట్ అండ్ గిట్‌హబ్. Okay, so in real-time projects, multiple developers and data scientists and DevOps engineers and machine learning operations engineers work on the same code base లో యూజ్ చేస్తారు. ఓకే, లైక్ గిట్ మనకి లైక్ గిట్ హెల్ప్ ఎలా అవుతుందంటే లైక్ ట్రాక్ చేంజెస్, లైక్ మెయింటైన్ హిస్టరీ అంతా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ పిఆర్ లైక్ రివ్యూ కోడ్ అంతా రివ్యూ చేసుకోవచ్చు అండ్ సేఫ్టీ మెచ్ అండ్ అప్డేట్స్. ఇఫ్ సమ్ వన్ ఇంట్రడ్యూస్ ఏ లైక్ బగ్ ఇంటూ ప్రొడక్షన్. ఓకే, మనకి ఏంటంటే ప్రొడక్షన్లో ఒక బగ్ వచ్చింది. బగ్ వచ్చినప్పుడు ఏం చేస్తాము, గిట్ ఏం చేస్తుందంటే గిట్ అలౌస్ టు లైక్ టీమ్స్ టు లైక్ రోల్ బ్యాక్ టు లైక్ ప్రీవియస్ స్టేజ్ వర్షన్ క్విక్లీ. అంటే లైక్ ఎర్లియర్ వర్షన్ ఉంటుంది కదా, ఆ వర్షన్ లోకి మనం ఎనేబుల్ చేసి లైక్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ బగ్ అనేది ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ గిట్ అండ్ గిట్ హబ్. దీంట్లో కూడా చిన్న చిన్న కమాండ్స్ ఉంటాయి, అవి చాలా ఈజీగా ఉంటాయి. నేను నీకు డెవాప్స్‌లో లినక్స్ అయిపోయిన తర్వాత నేను గిటప్ స్టార్ట్ చేస్తాను. దాంట్లో గూడా నేను ఈజీగా చెప్తున్నాను. ఈజీగా నేర్చుకోండి. సింప్లిఫైగా కంటెంట్ అంతా సింప్లిఫై చేసి ఈజీగా చెప్తాను. హ్యాపీగా నేర్చుకోండి. లైక్ నెక్స్ట్ గిట్‌హబ్ ఆల్సో హెల్ప్ మేనేజ్ రిపాజిటరీస్ లైక్ పుల్ పుల్ రిక్వెస్ట్ చేసుకోవడానికి, లైక్ వాలిడేషన్ చేసుకోవడానికి, కొలాబరేటెడ్ వర్క్‌లో వితౌట్ గిట్ నాలెడ్జ్. అంటే మనకి గిట్ నాలెడ్జ్ లేదనుకోండి, మేనేజింగ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ లైక్ బికమ్ ఏ వెరీ డిఫికల్ట్. చాలా మంది ఏం చేస్తారంటే లైక్ గిట్ నాలెడ్జ్ లేక సో చాలా మంది లైక్ సఫర్ అవుతారు. మనం సఫర్ అవ్వకుండా ఈజీగా స్క్రాచ్ నుంచి మనం నేర్చుకుందాం. ఓకే, సో లైక్ ఇది కూడా 4 మంత్స్ పడుతుంది కోర్స్ అంతా. లైక్ ఈ 4 మంత్స్ కోర్స్ నేర్చుకొని రియల్ టైంలో లాగా రేపొద్దున మీరు లైక్ కంపెనీలోకి వెళ్ళినా కూడా ఇదే ఆర్కిటెక్చర్ ఉంటుంది. లైక్ సో డిఫరెంట్ స్ట్రాటజీస్ చేంజెస్ అయినా కూడా లైక్ ఎంటైర్ ప్రాసెస్ ఆల్సో సేమ్. ఓకే, నెక్స్ట్ ఏపీఐ లైక్ డిప్లాయ్మెంట్. ఏపీఐ డిప్లాయ్మెంట్లో ఏమేమి నేర్చుకోవాలి అంటే ఏపీఐ అంటే ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. దాంట్లో లైక్ ఫ్లాస్క్, ఫ్లాస్క్ ఏపీఐ అండ్ లైక్ రెస్ట్ ఎండ్ పాయింట్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లైక్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ హ్యాండ్లింగ్. అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి రెస్పాన్స్, లైక్ బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్కి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఏమైనా టైమ్ అవుట్ ఇష్యూస్ వస్తున్నాయా, లేదంటే ఏపీ ఎలా హ్యాండిల్ చేస్తుంది లైక్ వర్క్లో ఉందని చెప్పేసి ఇక్కడ మిషన్ లెర్నింగ్స్ ఆపరేషన్స్లో చూద్దాం. లైక్ మీకు లైక్ ఈజీగా అర్థం అవ్వాలంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ లైక్ బికమ్ యూస్ఫుల్ ఓన్లీ వెన్ లైక్ అప్లికేషన్స్ క్యాన్ యాక్సెస్ దెమ్ త్రూ ద ఏపీఐ కాల్స్. ఓకే, ప్రతిదీ ఏపీఐ కాల్స్ ద్వారా మన కమ్యూనికేషన్ అవుతుంది. లైక్ నెక్స్ట్ ఏపీఐస్ యాడ్స్ ఏ కమ్యూనికేషన్ లేయర్. మనకి ఏం చేసిందంటే ఆ కమ్యూనికేషన్ లేయర్ యూజర్స్కి మిషన్ లెర్నింగ్ మాడ్యూల్స్కి లైక్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అని డమ్మీ ప్యాకెట్స్ పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇన్ రియల్ టైమ్ సినారియో వెన్ ఏ యూజర్ లైక్ అప్లోడెడ్ ఏ ఇమేజ్, ఓకే, like submit test or send the input data, like API receives the request. ఆ రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత పాస్ ఇట్ ద మిషన్ లెర్నింగ్ మాడ్యూల్స్, మిషన్ లెర్నింగ్ లో పాస్ అయిపోతుంది. ఆఫ్టర్ రిటర్న్స్ ద లైక్ ప్రిడికేటెడ్ రెస్పాన్స్ లైక్ ఫ్రేమ్ వర్క్స్ లైక్ ఏ ఫ్లాస్క్ and fast API are commonly used to build and REST API for the machine learning applications. Like a fast API కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. Like a fast API is nothing but a become more popular like because it's a provide high performance and automatic API like documentation. Okay, so API development is one of the most critical skills because like almost like every machine learning like engineer modules to production is exposed through API. మన ఖచ్చితంగా ఏపీఐ ఎలా ఉంటుంది, హౌ టు లర్న్ ద ఏపీఐ అనేది కూడా
లైక్ స్టెప్ బై స్టెప్ స్క్రాచ్ నుంచి చూసుకుంటూ వద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం నేర్చుకుందాం, డేటాబేస్. డేటాబేస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మనం డేటాబేసెస్లో ఏమేమి నేర్చుకోవాలి, బేసిక్ మనకి ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ తెలియాలి. స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్, అది ఎలా, లైక్ క్వరీస్ రాయడం తెలియకపోయినా పర్లేదు, జస్ట్ మనకు అండర్స్టాండింగ్ అయితే చాలు. ఇన్ కేస్ ఆఫ్టర్ జాయిన్ ది ఆర్గనైజేషన్ వీ హ్యావ్ టు మెయింటైన్, లైక్ వీ హ్యావ్ మేనేజ్ ద like workflow also. Okay, so basic queries and connections, like NoSQL లో MongoDB, like Redis cache is a messaging, like ఇక్కడ వచ్చేసి స్టోర్ డేటా ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. అంటే మనం డేటాబేస్లో ఏం చేస్తామంటే ఓవరాల్గా, సో లైక్ ఏదైతే డేటా ఉంటుందో, లైక్ మన అప్లికేషన్స్ లైక్ బ్లింకిట్ అప్లికేషన్ అయినా అవ్వండి, అమెజాన్ అప్లికేషన్ ఆర్ ఎనీ అప్లికేషన్ డేటా, ఇట్స్ స్టోర్ structured data and unstructured data. Okay, so databases are used to store like applications data and mission ML ops, like predicates and logs data and user details and metadata, all data stored in the database. Like SQL database store structured data, okay, in tables, like or widely used to enterprise applications like machine learning operations, like engineering used SQL queries ఎక్కువ యూజ్ చేస్తారు to retrieve and analyze the data efficiently. ఇక్కడ coming to the NoSQL. So NoSQL database like a MongoDB store the flexibility and JSON based data structures. ఓకే, మనం అది కూడా చూద్దాము. లైక్ వైల్ Redis, like Redis is like mainly used for the like coaching and improving application performance. ఓకే, సో మన రియల్ టైంలో సిస్టమ్స్ బేస్డ్ హెల్ప్, లైక్ డేటాబేస్ ఎలా హెల్ప్ అవుతుందంటే, మనకు అప్లికేషన్ హ్యాండిల్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఎఫిషియెంట్లీ అండ్ వైల్ మెయింటైనింగ్ లైక్ ఫాస్ట్ రెస్పాన్స్ టైం. ఓకే, మిషన్ లెర్నింగ్ సిస్టమ్ ఆఫ్టర్ depend heavily on database for the storing, like training data and server like predict result, that is called a database. మనకి మన అప్లికేషన్ డేటాబేస్ లో ఎలా స్టోర్ చేస్తారు, ఎలా హెల్ప్ అవుతుంది, లైక్ రియల్ టైంలో ఎలా చేస్తారు అనేది కూడా లైక్ నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో చూద్దాం. ఓకే, మనకి నెక్స్ట్ డాకర్. డాకర్ అంటే ఏంటి, మనమే డాకర్ ఈజ్ లైక్ ఏ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్. ఓకే, మనం ఫస్ట్ డాకర్ లో ఏం చేస్తామంటే, డాకర్ మనకి ఏమి రావాలి, ఇక్కడ మెయిన్గా డాకర్ ఫైల్ క్రియేట్ చేయడం రావాలి. ఇట్స్ స్మాల్ కోడ్స్ ఉంటాయి, ఈజీగా రాయొచ్చు. ఓకే, అండ్ బిల్డ్ ఇమేజ్, ఆ ఫైల్ రాసిన తర్వాత ఒక ఇమేజ్ని పుల్ చేసుకున్న ఇమేజ్ని లైక్ కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్ రన్ చేసుకుంటూ మన అప్లికేషన్స్ని లైక్ వితౌట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ రాకుండా మనం ప్యాకేజ్డ్ ఎంఎల్ ఆప్స్, మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్ని ప్యాకేజ్ చేసుకుంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, డాకర్ ఈజ్ యూజ్డ్ టు ప్యాకేజ్ మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్ along with all their dependencies into portable containers. Like one of the biggest problem in the development ఏంటంటే, ఈజ్ ద అప్లికేషన్స్ వర్క్ ఆన్ మిషన్ బట్ ఫెయిల్, ఓకే, ఆన్ అదర్ డ్యూ టు డిపెండెన్సీ లైక్ డిఫరెన్సెస్. ఇప్పుడు డాకర్ వచ్చి నాకు ఏం చేస్తుందంటే, డాకర్ రిజాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై క్రియేటింగ్ ఏ కన్సిస్టెంట్ ఎన్విరాన్మెంట్స్ లైక్ ఎవ్రీవేర్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ప్రాడ్, నాన్ ప్రాడ్, like production environments also, everything resolved very easily without environment issue related issues. Like companies machine learning modules and APIs and monitoring tools and database are commonly deployed using a docker containers. ఓకే, చాలా బాగుంటుంది డాకర్ కంటైనర్స్. అవి ఎలా కమాండ్స్ కూడా బుజ్జి కమాండ్స్ ఉంటాయి, చాలా ఈజీగా మన కమాండ్స్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ నేను నెక్స్ట్ డెవాప్స్ క్లాస్లో డాకర్ స్టార్ట్ చేస్తాను. డాకర్ స్టార్ట్ చేసినప్పుడు అది కూడా ఫాలో అవ్వండి. లైక్ డిఫైన్ హౌ, లైక్ డాకర్ ఫైల్ ఎలా రాయాలి,
like how to container should be built, and containers can run consistently across like developers laptop లో అండ్ టెస్టింగ్ సర్వర్స్ అంటే టెస్టింగ్ చేసుకోవచ్చు. అండ్ ప్రొడక్షన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ వీ హ్యావ్ ఎ సెవెరల్ డిఫరెంట్ ఓకే. సో డాకర్ లో అలా చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఒక డాకర్ ఫైల్ రాసుకుంటాం. డాకర్ ఫైల్ ని ఒక కస్టమ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం. దట్ కస్టమ్ ఇమేజ్ వీ హ్యావ్ టు స్టోర్ అవర్ కంటైనర్స్. దట్ కంటైనర్స్ like we have to like maintain the our application properly like without getting the issues. Okay, so that's why we are using Docker. Like ఇక్కడ kubernetes కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ kubernetes అంటే ఏంటంటే kubernetes ఈజ్ నథింగ్ బట్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్. ఓకే, ఈ ప్లాట్ఫామ్స్ లో మన పార్ట్స్ అంటే ఏంటి, ఓకే, పార్ట్స్ ని ఎలా డిప్లాయ్ చేయాలి, ఓకే, తర్వాత కంటైనర్ లో పార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ పార్ట్స్ ని ఎలా డిప్లాయ్మెంట్ చేయాలి, ఓకే, సర్వర్స్ అండ్ ఇంగ్రెస్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ మ్యాప్స్ ఎలా క్రియేట్ చేయాలి, సీక్రెట్స్ గా మనం లైక్ అథెంటికేషన్స్ అండ్ యూజర్స్ అండ్ సర్టిఫికేట్స్ ని హౌ టు ఇంటిగ్రేటెడ్ ఇట్ లైక్ దిస్ స్కేలింగ్ హెచ్పిఏ రన్ మిషన్ లెర్నింగ్ ప్రొడక్షన్. ఏం లేదు, మనం ఒకసారి లైక్ డాకర్ లో ఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్ ని లైక్ ప్రొడక్షన్ లో ఇష్యూస్ రాకుండా, ఓకే, సో ఇట్స్ అ బిగ్ అప్లికేషన్. ఆ బిగ్ అప్లికేషన్ ఇష్యూ రాకుండా మనం స్కేలింగ్ చేసుకుంటాం, ఆరిజినల్ స్కేలింగ్, వర్టికల్ స్కేలింగ్. ఓకే, అది ఎలానో కుబర్నెటీస్ వచ్చిన తర్వాత చూద్దాము. మనకి సింపుల్ గా కుబర్నెటీస్ అర్థం కావాలంటే Kubernetes is used to manage and orchestrate containers in the production environments అన్నమాట. ఓకే, ఎలా అంటే రన్నింగ్ ఏ సింగిల్ డాకర్ కంటైనర్ ఈజీ, చాలా ఈజీ ఉంటుంది. ఒక స్మాల్ అప్లికేషన్ అయితే సింగిల్ డాకర్ కంటైనర్స్ ఈజీగా ఉంటుంది. బట్ ఇన్ రియల్ టైమ్ కంపెనీస్ రన్ లైక్ థౌజండ్స్ లైక్ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ అక్రాస్ మల్టిపుల్ సర్వర్స్ లో రన్ అవుతా ఉంటాయి. అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? కుబర్నెటీస్ అనేది చాలా బ్యూటీ అన్నమాట. ఓకే, కస్టమర్ ఇంపాక్ట్ రాకుండా సర్వర్ లైక్ ఇది అనేది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. లైక్ డిప్లాయ్మెంట్ హ్యాండిల్ చేస్తుంది, డిప్లాయ్మెంట్ అండ్ స్కేలింగ్, లైక్ సెల్ఫ్ హ్యాండిలింగ్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ కూడా. రిక్వెస్ట్ వచ్చినా కూడా ఏదైతే లైక్ అవైలబిలిటీ ఉందో దానికి రిక్వెస్ట్ సెండ్ చేసి లైక్ కస్టమర్ కి రెస్పాండ్ లైక్ వెరీ స్పీడ్ గా స్పాంటేనియస్ గా ఇస్తుంది. అండ్ ట్రాఫిక్ రౌటింగ్ and automatically and parts running applications like deployment manage like replicas. ఇంకా ఏం చేస్తాయి లైక్ సర్వీసెస్ ఎక్స్పోజ్ అప్లికేషన్స్ అండ్ ఇంగ్రెస్ కంట్రోలర్స్ ఎక్స్టర్నల్ యాక్సెస్. అంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ మ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కాన్ఫిగరేషన్ మ్యాపింగ్ అండ్ సీక్రెట్స్ స్టోర్ ద కాన్ఫిగరేషన్ వాల్యూస్ అండ్ సెక్యూరిటీ like horizontal paths like scaling automatically increase or decrease containers like based on traffic load. Okay, so like mana Kubernetes is one of the most important technology in modern technology. Okay, so మనం DevOps లో యూజ్ చేసుకోవచ్చు, డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ లో Kubernetes అనేది నేర్చుకుంటే ఖచ్చితంగా మనకి మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, like because it allow machine learning applications to run like reliability enterprise applications ఖచ్చితంగా Kubernetes మీదే రన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి CI/CD చూద్దాం. ఓకే, CI/CD టూల్స్ మనం ఏమేమి CI/CD టూల్స్ లో ఖచ్చితంగా మనకు రావాల్సింది ఏంటంటే అజూర్ డెవాప్స్ ఖచ్చితంగా రావాలి. ఓకే, సో అజూర్ డెవాప్స్ లైక్ ఖచ్చితంగా రావాలి. సో దాంట్లో లైక్ లైక్ పైప్ లైన్, యామెల్ పైప్ లైన్ అంటే ఏంటి, క్లాసిక్ పైప్ లైన్ రాయడం రావాలి, బిల్డ్ అండ్ రిలీజ్ ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి జెన్కిన్స్ లో కూడా లైక్ పైప్ లైన్ జాబ్ అండ్ జెన్కిన్స్ ఫైల్స్ కూడా లైక్ ఆటోమేట్ మిషన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ మొత్తం రావాలి. అది ఎలా అనేది కూడా మనం చూద్దాము. ఓకే, మనకి CI/CD టూల్స్ అంటే ఏంటి, అంటే CI అంటే ఏంటి, CD అంటే ఏంటి అంటే ఫస్ట్ అది తెలియాలి. అది తెలిస్తే మనము లైక్ అజూర్ డెవాప్స్ టూల్స్ ని ఆడుకోవచ్చు. CI అంటే ఏం లేదు, స్టాండ్స్ ఫర్
కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, సిడి అంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంతే. అంటే ఈ డెవలపర్ ఏం చేస్తాడు, డెవలపర్ ఒక్కసారి కోడ్ బిల్డ్ చేసిన తర్వాత దాన్ని బిల్డ్ చేస్తాడు. అంతవరకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అవుతుంది. ఒక్కసారి బిల్డ్ అయిన తర్వాత మనకు ఆర్టిఫాక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత సో ఇంకా డిప్లాయ్మెంట్ ప్రాసెస్. ఓకే, ఏదైతే బిల్డ్ నుంచి డిప్లాయ్మెంట్ ప్రాసెస్ దాకా ఉంటుందో ఆ ప్రాసెస్ ని కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటారు. ఈజీ, చాలా ఈజీ. మనం పైప్ లైన్స్ కూడా రాద్దాము. లైక్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొని లైక్ .NET అప్లికేషన్, లైక్ సో జావా అప్లికేషన్, లైక్ పైథాన్ అప్లికేషన్ తీసుకొని డిఫరెంట్ పైప్ లైన్స్ కూడా రాస్తాము. దోస్ టూల్స్ లైక్ మనం ఎలా చేద్దామంటే ఇప్పుడున్న టెక్నాలజీలో మాన్యువల్ కావాలి కాబట్టి మొత్తం ఆటోమేషన్ చేద్దాము. ఆటోమేట్ అప్లికేషన్స్ లైక్ హౌ టు లైక్ బిల్డ్ పైప్ లైన్ అండ్ టెస్ట్ లైక్ టాస్క్స్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఆల్సో వీ హ్యావ్ టు లైక్ సీన్ like in upcoming classes. Like in real time law machine learning projects, like whenever like a developer push the new code or update the machine learning modules and CI/CD pipelines, CI/CD pipelines like automatically build అవుతుంది. Docker images around the test and scan for security issues and deployment. Like applications like to Kubernetes cluster and Azure DevOps and Jenkins also wide use CI/CD tools. Okay, YAML pipelines, మనం YAML pipeline ఒక్కటి YAML pipeline రాయడం వస్తే చాలు, ఇంకా మనం జెన్కిన్స్ ఆడుకోవచ్చు, అజూర్ డెవాప్స్ కూడా ఆడుకోవచ్చు. డిఫైన్ ఆటోమేట్ వర్క్ ఫ్లో మీద సిఐసిడి ఏం చేస్తుందంటే రెడ్యూస్ మాన్యువల్ వర్క్, improves like deployment speed and like minimize human errors and during the release. That's why we are using like ఒక అప్లికేషన్ ని సిఐసిడి చేయాలంటే కంపల్సరీగా లైక్ మనకి అజూర్ డెవాప్స్ రావాలి లేకపోతే జెన్కిన్స్ రావాలి. ఈ రెండు వస్తే చాలా లైక్ చాలా అడ్వాంటేజ్ అనమాట. ఇది ఆటోమేట్ చేయడం అంతే మొత్తం. మనకి బిల్డ్ రిలేటెడ్ ఇష్యూ వచ్చిన, డిప్లాయ్మెంట్ రిలేటెడ్ వచ్చిన కూడా మనం ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ టు చెక్ ద లాగ్స్, కన్సోల్ లాగ్స్. లైక్ ఇక్కడ మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్స్. ఓకే, మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్స్ ఏమున్నాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది? ఓకే, స్కిప్ లెర్నింగ్ బేసిక్స్ ఒకటి, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫ్లో ఇంట్రడక్షన్ అండ్ లైక్ స్పార్క్ ఎంఎల్, బిగ్ డేటా అండ్ ట్రైన్ మోడ్యూల్స్. ఇవి కంపల్సరీగా ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవాలి. సో ఈ ఫ్రేమ్ వర్క్స్ అనేది డెవలపర్స్ ఎక్కువ వర్క్ చేస్తారు. మనం మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ వాళ్ళు కూడా ఐడియా ఉండాలి కాబట్టి ఈ టాపిక్ కూడా మనం కవర్ చేద్దాము లైక్ అప్కమింగ్ క్లాసెస్ లో. ఓకే, నెక్స్ట్ లైక్ ఎలా అంటే లైక్ వాట్ ఈస్ ద మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్స్ హెల్ప్ ట్రైన్ అండ్ బిల్డ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ అండ్ స్కిల్ సెట్ లెర్నింగ్ ఈస్ కామన్లీ like used for the basic machine learning algorithms. మనం algorithms యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైక్ బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్ చేద్దాం. చిన్న ప్రాజెక్ట్ చేసి వాడిని ఇంటిగ్రేట్ చేసేసి బిల్డ్ అండ్ డిప్లాయ్ చేద్దాం. ట్రాన్స్ఫర్ ఫ్లో ఈజ్ వెరీ డీప్ లెర్నింగ్ అనమాట. అండ్ లైక్ న్యాచురల్ నెట్వర్క్ అప్లికేషన్స్ లైక్ ఇమేజ్ క్రియేషన్ అండ్ ఎన్ఎల్పి సిస్టమ్స్. ఓకే, స్పార్క్ ఎంఎల్ అంటే స్పార్క్ మిషన్ లెర్నింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద హ్యాండిలింగ్ బిగ్ డేటా. మనం బిగ్ డేటా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ మిషన్ లెర్నింగ్ వర్క్ ఫ్లోస్ అండ్ రియల్ టైమ్ కంపెనీస్లో మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ ఇంజనీర్ may not be build like advanced models daily, but they must like understanding how machine learning frameworks like work because they manage deployment, scaling, monitoring and life cycle automate for those models. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఫ్రేమ్ వర్క్స్ మనం నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే డెవలపర్ ఏదైతే లైక్ బిల్డ్ చేస్తాడో కోడ్ అది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, దాని తర్వాత మనం మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఏమేమి చేస్తామంటే ఇక్కడ ఓకే ఫస్ట్ లైక్ డైలీ టాస్క్ చేస్తాము. లైక్ మస్ట్ ఏంటంటే మనకి ఎలా అర్థమవుతుంది, ఒక బిల్డ్ చేయడానికి, డిప్లాయ్మెంట్ చేయడానికి స్కేలింగ్ అండ్ మానిటరింగ్, ఇది మాత్రమే మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము మానిటరింగ్ పార్ట్ చూద్దాం. సో మానిటరింగ్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మానిటరింగ్ టూల్స్ వచ్చేసి మనం ప్రొమోతిస్ చూద్దాం.
మ్యాట్రిక్స్ అంటే గ్రఫానా చూద్దాం. గ్రఫానా, ఈఎల్కే ఎలాస్టిక్ లాక్స్, ఈఎల్కే స్టాక్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ టూల్స్ లైక్ అజూర్ మానిటరింగ్, లైక్ క్లౌడ్ వాచ్ కూడా. ఇక్కడ మానిటరింగ్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ట్రాక్ సిస్టమ్ అండ్ మోడల్స్ అంటే ఏదైనా లైక్ మన అప్లికేషన్ ఉందనుకోండి, మన అప్లికేషన్స్లో ఏ ఇష్యూ వచ్చినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి లైక్ రిజాల్వ్ చేసుకోవడానికి మానిటరింగ్ చేస్తాం. మానిటరింగ్ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వబిలిటీ. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే like monitor is a critical because like production like machine learning systems must run continuously without failures. Okay, so Prometheus, like Prometheus ఏం చేస్తుంది ఇక్కడ? Prometheus లైక్ కలెక్ట్ ద మ్యాట్రిక్స్ అంటే Prometheus మొత్తం మ్యాట్రిక్స్ కలెక్ట్ చేస్తుంది. అంటే CPU యూటిలైజేషన్ అంటే లైక్ మన ప్రొడక్షన్ లో CPU ఎంత యూటిలైజేషన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మెమొరీ కన్జప్షన్ అంటే మన అప్లికేషన్ రన్ చేసేటప్పుడు ఎంత మెమొరీ కన్జప్షన్ అయింది అనేది కూడా లైక్ ఎవ్రీథింగ్ మానిటరింగ్ ఇన్ ద Prometheus. ఓకే, సో ఏపీఐ రెస్పాన్స్ టైం, లైక్ ఏమన్నా లైక్ ఏపీఐ రెస్పాన్స్ టైం లైక్ ప్రొడక్షన్ రన్ అయ్యేటప్పుడు మనకి లైక్ వర్క్ అవుతా ఉంటుంది, రన్నింగ్ అవుతా ఉన్నప్పుడు లైక్ టైమ్ అవుట్ ఇష్యూస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి అనేది ఏపీఐ రెస్పాన్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ లైక్ కుబర్నెటిస్ హెల్త్ డేటా కూడా ఎవ్రీథింగ్ లైక్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎండ్ టు ఎండ్ డేటా, చెక్ చేసుకొని వీ హ్యావ్ టు రిజాల్వ్ ద very easily in the like real time issues like sometimes we using automation, like my company also using Big Panda. So Big Panda also like automation tool, so like production related getting any issues, we are getting a instance. That incidents we have received the ticket, like we have understand the description, మొత్తం డిస్క్రిప్షన్ అంతా చదివేసి వాట్ ఈస్ ద ఇష్యూస్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసి రూట్ కాల్స్ ఫైండ్ అవుట్ చేసేసి ఇంకా స్టెప్ బై స్టెప్ రిజాల్వ్ చేసుకుంటూ వస్తాం. లైక్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసేస్తాం. లైక్ విత్ ఇన్ ద లైక్ 15 minutes, సమ్ టైమ్స్ లైక్ ప్రియారిటీ లెవెల్ L1 priority, L2 priority, L3 priority. Like coming to the L1 priority, we have resolved the issues very easily and like collaborated all teams like infra team and infra support team and development team and DevOps team and like finance team, all teams together one place, like resolve the issue very easily with the help of the like clients. Okay, next గ్రఫానా చూద్దాం. గ్రఫానా డాష్బోర్డ్స్, గ్రఫానాలో మనం డాష్బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. Grafana is nothing but create the dashboards for virtual monitoring. Okay, so ELK stacks collect the like analyzing application logs, like a log in the workspace we have to check and like application inside check చేసుకోవచ్చు. Cloud monitoring tools like మనం ఏమేమి యూజ్ చేస్తాము, Azure monitor also very good and the entire our application ఉంటుంది, application related like end to end production related monitoring మొత్తం మనం ఎవ్రీ 15 minutes కి అబ్జర్వ్ చేస్తాం. లైక్ AWS లో క్లౌడ్ వాచ్ అంటారు, దాంట్లో వర్క్ చేసుకోవచ్చు. అండ్ ప్రొవైడ్ క్లౌడ్ నేటివ్ లైక్ అబ్జర్వబిలిటీ. ఏం లేదు, మానిటరింగ్ అంటే ఏదైతే లైక్ మన కళ్ళ ముందు జరుగుతుందో దాన్ని మానిటరింగ్ చేయడాన్ని లైక్ మానిటరింగ్ అంటారు. దాంట్లో మనం ప్రొమోథియస్ గ్రఫానా యూజ్ చేస్తాము. ఈఎల్కే ఏం లేదు, లాగ్స్ చెక్ చేయడానికే యూజ్ చేస్తాము. ఓకే, సో లైక్ నెక్స్ట్ వచ్చేసి లైక్ మనం అడిషనల్ గా ఏం చేద్దామంటే లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా నేర్చుకుందాము. ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ డ్రా అని డిలీట్ చేస్తాను. తర్వాత ఈ టూల్స్ లో లైక్ అనోమలీ డిటెక్షన్ టూల్స్ ఒకటి నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఏఐ బేస్డ్ అలర్ట్స్ లైక్ స్మార్ట్ మానిటరింగ్ అన్నమాట. ఓకే, మనం ఏదైతే మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ ని అప్లికేషన్ ని ఇంటిగ్రేట్ చేసామో ఆ ఇంటిగ్రేట్ చేసిన అప్లికేషన్ ని ఈజీగా మనం మానిటరింగ్ చేసుకోవచ్చు. రేపు పొద్దున ఇష్యూ వచ్చినా కూడా ఇన్ కేస్ ఆ ఇష్యూని ఫైండ్ అవుట్ చేసి లైక్ ఆ ఏ లైక్ బోట్ ఉంటుంది కదా, అదే రిజాల్వ్ చేస్తుంది ఇన్సిడెంట్స్ ని. ఓకే, ఆటోమేట్ చేసుకుంటూ. ఓకే, సో మనకు సింపుల్ గా అర్థం కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, like artificial intelligence means
like so artificial like IT operations. Okay, so like those tools, so we use machine learning technologies to analyze the logs. ఫస్ట్ మనం లాక్స్ అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ మ్యాట్రిక్స్ అండ్ లైక్ సిస్టమ్ బిహేవియర్ ఆటోమేటికలీ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాము. లైక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ మాన్యువల్లీ చెక్ ఎవ్రీ ఇష్యూ. Like after AI operations tool can detect like anomalies, like predicate failures. Okay, so like and generate the intelligence alerts and matter. Like for example, in a large enterprise environments, like with thousands of servers and applications manually monitoring because impossible and matter. Like దానికి మానిటరింగ్ టీమ్ ఉండాలి. ఆ టీమ్ ఎవ్రీ 15 minutes కి చెక్ చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ ఇష్యూ వచ్చినా కూడా లైక్ విత్ ఇన్ ద మినిట్స్ లో రిజాల్వ్ చేయాలి. ఓకే, దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి ఏ యాప్స్ యూజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు అంతా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ హెల్ప్ రిడ్యూస్ ద డౌన్ టైమ్ అండ్ స్పీడ్ అప్ అండ్ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ బై ద యూజింగ్ ఏఐ లైక్ డ్రివెన్ ఆటోమేషన్ అండ్ అనాలైసిస్. ఇష్యూ వచ్చినా కూడా ఆటోమేటిక్గా రిజాల్వ్ చేస్తుంది. లైక్ ఇన్ కేస్ ఇష్యూ రిజాల్వ్ కాకపోతే మనమే మాన్యువల్గా వెళ్ళి రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లైక్ క్లౌడ్ చూద్దాము. క్లౌడ్ లైక్ బిఫోర్ స్టార్ట్ ద క్లౌడ్ మనం ఈ డ్రాయింగ్స్ ఉన్నాయి కదా, ఇవి డిలీట్ చేద్దాం. వేర్ ఇస్ ద డిలీట్ ఆప్షన్ హియర్ ఇస్ దేర్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్లౌడ్ అంటే మనకు తెలుసు. ఆల్రెడీ నేను అజూర్ డెవాప్స్ స్టార్ట్ చేశాను. అజూర్ డెవాప్స్ లైక్ డే 1 టు డే 7 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ డే 8 నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు లైక్ అజూర్ క్లియర్గా నేర్చుకోండి. అజూర్ నేర్చుకుంటే చాలా సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. లైక్ అజూర్లోనే మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ ఉంటాయి అవి. ఓకే, తర్వాత ఏకేఎస్ అజూర్ కోపనెట్ సర్వీసెస్ లైక్ బ్లాబ్ స్టోరేజ్. తర్వాత ఏడబ్ల్యూఎస్, ఇది కూడా క్లౌడ్ ప్రొవైడర్ అనమాట. ఏడబ్ల్యూఎస్ ఒకటి, లైక్ అజూర్ ఒకటి. దీంట్లో స్టేజ్ మార్కర్ అండ్ ఈకేఎస్ ఎస్3. ఇక్కడ అజూర్ ఎంఎల్ అంటేనేమో మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ అజూర్లో. ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో వచ్చేసి లైక్ సగి మార్కర్ అండ్ ఈకేఎస్ అనేది లైక్ ఇక్కడ అజూర్లో వచ్చేసి అజూర్ కోబర్నెట్ సర్వీసెస్ అంటారు. ఇక్కడ ఈకేఎస్ అంటారు, ఎలాస్టిక్ కోబర్నెట్ సర్వీసెస్ అంటారు సింపుల్. ఇక్కడ బ్లాబ్ స్టోరేజ్ ఉంటుంది, ఇక్కడ S3 బకెట్ ఉంటుంది. నేమింగ్ కన్వర్షన్స్ డిఫరెన్స్ అండ్ ప్రాసెస్ ఆల్సో ఎంటైర్ సేమ్. ఇక్కడ హోస్ట్ అండ్ ఎంఎల్ ఆప్స్. ఇక్కడ ఫస్ట్ కమింగ్ టు ద అజూర్ మిషన్ లెర్నింగ్. ఓకే, సో క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే ఆర్ ద లైక్ బ్యాక్ బోన్ ఆఫ్ ది మోడర్న్ మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో అజూర్ కానీ అండ్ ఏడబ్ల్యూఎస్ కానీ ప్రొవైడ్ మేనేజ్డ్ సర్వీసెస్ ఫర్ హోస్టింగ్ లైక్ మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్, Kubernetes clusters and storage system and monitoring tools, right? Next, like Azure Machine Learning and AWS Sega Marker help build and train and deploy machine learning and models and scale. Okay, so AKS and Azure Kubernetes services and EKS Elastic Kubernetes services provide managed Kubernetes services. Okay, while like blob storage and S3 store the database ante logs కానీ models artifactory కానీ like in real companies so almost all machine learning operations engineers like a system run on cloud platforms because cloud environments provide scalability provide చేస్తుంది. నెక్స్ట్ reliability and global availability, different availability zones also they provided. For example, East US location and the Central US location, like a different locations they provided. మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది అనేది అప్కమింగ్ క్లాసెస్ లో చూద్దాము. అది డేటాబేస్ ఆల్రెడీ నేను లైక్ డేటాబేస్ లైక్ డేటా సెంటర్స్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్స్ లైక్ అండర్ అవైలబిలిటీ జోన్స్ లైక్ default domain, update domains also we have discussed like Azure admin classes. Like ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో ఆన్ త్రూ లాంగ్ లైక్ ఫస్ట్ Azure cloud. ఓకే, సో నెక్స్ట్ సో ఇవి కూడా మనం కవర్ చేద్దాము, AWS అండ్ Azure. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం క్లియర్గా నెక్స్ట్ మన రోడ్ మ్యాప్లో
సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అంటే ఇప్పుడు దాకా ఇదంతా ఏంటంటే మాన్యువల్ అన్నమాట. దీని మాన్యువల్ని ఆటోమేషన్ చేస్తుంది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. ఈ కోడ్లో మనం ఫస్ట్ ఖచ్చితంగా టెరాఫామ్ నేర్చుకోవాలి. టెరాఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కోడ్ క్వాలిటీ లైక్ ఆషికర్ కోడ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అన్నమాట. దాంట్లో మోడల్స్ అండ్ రిమోట్ స్టేట్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆటోమేట్ ద ఇన్ఫ్రా. ఓకే, సింపుల్గా చెప్పుకోవాలంటే Terraform is used to automate cloud infrastructure creation and use the code anamata. Okay, so instead of manual creation, like resources for a cloud like a portal, engineers write the Terraform script to like provisioning virtual machines, scale set, web apps, logic apps, function apps, and like a Kubernetes cluster, storage account, networking, and security resources automatically క్రియేట్ చేస్తారు ఈ రిసోర్సెస్. డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఓకే, సో మనకి మోడల్స్ ఎందుకు హెల్ప్ అవుతుందంటే ఇక్కడ, సో మోడల్స్ హెల్ప్ రీయూజ్ ద కోడ్ ఎఫిషియెంట్లీ అండ్ రిమోట్ స్టేట్ మేనేజ్మెంట్ అలౌ టీమ్స్ అండ్ కొలాబరేట్ వెరీ సేఫ్లీ. ఎలా అంటే వీ హ్యావ్ ఏ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లైక్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, యుఏటి, ప్రాడ్, నాన్ ప్రాడ్, like different environments is also there. Like that environments we have to maintain the like very easily, like without environment issues related. That's why we are using మోడల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ రీయూజ్ ద కోడ్. ఒకసారి మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఏ కోడ్ అయితే యూజ్ చేసామో ఆ కోడ్ని యూజ్ చేసుకొని లైక్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లో మనం ఇంటిగ్రేట్ చేసుకొని ఈజీగా లైక్ ఆటోమేట్ చేసుకోవచ్చు మన అప్లికేషన్స్ ని. ఓకే, సో నేను ఆల్రెడీ టెరాఫామ్ స్టార్ట్ చేశాను. టెరాఫామ్ లో డే 1, డే 2. డే 1 లో ఓవరాల్ టెరాఫామ్ ఏంటి అనేది చెప్పాను. డే 2లో హౌ టు ఇన్స్టాల్ ద టెరాఫామ్ చెప్పాను. అవి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ప్లీజ్ డిఎం, లైక్ ఐ విల్ రిప్లై ద కామెంట్ ఆల్సో. లైక్ రిమోట్ స్టేట్ అంటే ఏంటి మనకి, లైక్ రిమోట్ స్టేట్ మేనేజ్మెంట్ అలో టీమ్స్ టు కొలాబరేట్ సేఫ్లీ. ఓకే, స్టేట్ ఫైల్ అంటారు. అవి కూడా క్లియర్గా చెప్పాను, ఒకసారి గో త్రూ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ టూల్స్. మనకి ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ ఉండాలి. ఓకే, ఇన్ కేస్ మనం బయటికి వెళ్ళినా కూడా సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. అలానే మనం అప్లికేషన్ రన్ చేయాలన్నా కూడా ఇక్కడ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి సెక్యూరిటీలో మనం ఏమేమి కవర్ చేస్తున్నాం అంటే ఐఏఎం, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్బ్యాక్ అంటే రోల్ బ్యాక్ యాక్సెస్ కంట్రోల్. అండ్ కీ వాల్ట్ అంటే మన అథెంటికేషన్స్ కానీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ని లైక్ ఆటోమేట్ చేసుకొని లైక్ మేనేజ్ చేసుకుంటాం అనమాట, లైక్ మాన్యువల్ గా కాకుండా. లైక్ సీక్రెట్స్ మేనేజర్ అనేది. తర్వాత సెక్యూర్డ్ ఎంఎల్ ఆప్స్ అంటే ఒక అప్లికేషన్స్ లో మనము సెక్యూరిటీగా లైక్ సెక్యూరిటీ టూల్స్ యూజ్ చేసుకొని మనం మన అప్లికేషన్ ని సేఫ్ గా రన్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఓకే, సో మోస్ట్లీ లైక్ సెక్యూరిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లైక్ ఇంపార్టెంట్ అనమాట. మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ అయినా అవ్వచ్చు, డెవాప్స్, ఏదైనా తీసుకొని చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎంఎల్ సిస్టమ్స్ ఆఫ్టర్ హ్యాండిల్ ది సెన్సిటివ్ ఎంటర్ప్రైజ్ డేటా. ఓకే, సో లైక్ ఐఏఎం ఉంది, లైక్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అండ్ ఆర్బ్యాక్, రోల్ బ్యాక్స్ యాక్సెస్ కంట్రోల్. సో like who can access system and resources. Okay, so depends on the role. ఓకే, సో ఒక కంపెనీలో న్యూ పర్సన్ జాయిన్ అయ్యాడు. ఆ న్యూ పర్సన్ కి లైక్ ఫస్ట్ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తారు. లైక్ తన పర్ఫార్మెన్స్ బాగుంది, తను వర్క్ అంతా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అంటే కాంట్రిబ్యూట్ యాక్సెస్ ఇస్తారు. ఓకే, అట్లా రోల్ బ్యాక్ యాక్సెస్ అంటే తన రోల్ను బట్టి తనకి యాక్సెస్ అలొకేట్ చేయడాన్ని రోల్ బ్యాక్ యాక్సెస్ అంటారు. ఓకే, నెక్స్ట్ కీ వాల్ట్ అంటే ఏంటి, కీ వాల్ట్ అండ్ సీక్రెట్స్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ స్టోర్ ద పాస్వర్డ్స్. ఓకే, మనము ఏదైనా ఎన్విరాన్మెంట్ లైక్ అజూర్ పోర్టల్ ఉంది, అజూర్ పోర్టల్ లైక్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ మనం లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్స్ కావాలి. ఆ పాస్వర్డ్స్ ని లైక్ సీక్రెట్ గా లైక్ కీ వాల్ట్ లో స్టోర్ చేస్తాం మనం ఇక్కడ. ఓకే, లైక్ ఏపీఐస్ కీస్ కానీ
తర్వాత డేటాబేస్ credentials, and in the production, like environments like expose like secrets directly in the code of considered major and security risk. Like machine learning operations లో ఇంజనీర్ వాళ్ళు మస్ట్ ఎన్షూర్ సెక్యూరిటీ అథెంటికేషన్ ఆథరైజేషన్. మనకి ఫస్ట్ అథెంటికేషన్ అంటే ఏంటి అది తెలియాలి, తర్వాత ఆథరైజేషన్ అంటే తెలియాలి. అథెంటికేషన్ అంటే జస్ట్ యూజర్ నేమ్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఆథరైజేషన్ అంటే యువర్ పాస్వర్డ్, ఓకే దట్స్ ఇట్. ఎన్క్రిప్టెడ్ వెరీ హై అండ్ సెక్యూరిటీ అండ్ సీక్రెట్స్ మేనేజ్మెంట్ అక్రాస్ ద ఎంటైర్ మిషన్ లెర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, మనకి ఖచ్చితంగా సెక్యూరిటీ కూడా ఉండాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి కూడా. ఓకే, సో మనకి లైక్ రేపు పొద్దున రీడ్ ఓన్లీ యాక్సెస్ మనకి ఇష్యూస్ లైక్ యాక్సెస్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా కూడా మనం ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు, లేకపోతే సెల్ఫ్గా కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఏంటంటే రియల్ టైంలో లైక్ డాకర్ రిలేటెడ్, కోబర్నెటీ రిలేటెడ్, లైక్ మన అప్లికేషన్ రిలేటెడ్ లైక్ పర్మిషన్స్ అన్నమాట. పర్మిషన్ డినైడ్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు మనం ఎందుకు ఈ పర్మిషన్ డినైడ్ అని వచ్చింది అని చెప్పేసి వీ హ్యావ్ టు చెక్ అవర్ లైక్ పోర్టల్స్ ఆర్ సమ్ లైక్ సెక్యూరిటీ టూల్స్. ఓకే, మనకి ఇలా కూడా టికెట్స్ అసైన్ చేస్తారు. లైక్ వెబ్ సర్వర్స్ అంటే ఏంటి? వెబ్ సర్వర్స్ లైక్ నథింగ్ బట్ లైక్ సో హ్యాండిల్ ద అప్లికేషన్స్ వెరీ ఈజీలీ విత్ లైక్ విత్ ఇన్ ద మాన్యువల్, లైక్ వితౌట్ మాన్యువల్ ఎఫెక్ట్. ఓకే, సో వి యూస్డ్ ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తున్నామంటే ఇంజినిక్స్ ఒకటి, తర్వాత అపాచీ ఇంజినిక్స్ చాలా యూజ్ చేస్తాము, లైక్ రివర్స్ ప్రాక్సీ అండ్ లోడ్ బ్యాలెన్స్, రౌట్ ట్రాఫిక్. ఇక్కడ వెబ్ సర్వర్స్ లో మ్యాక్స్ మనము ఎలా యూజ్ చేస్తామంటే లైక్ సో వెబ్ సర్వర్స్ లైక్ Nginx are used to route external traffic to backend applications. Like Nginx works as a reverse proxy, load balancer, and traffic manager. Like traffic manager, we have to. What is a load balancer? Load balancer is nothing but a distributor across traffic in all missions. Okay, traffic manager also is kind of like a load balancer. Like in companies, machine learning systems, like incoming user requests, fast reach Nginx and which follows like a traffic to like APIs and Kubernetes servers. Like load balancer distribute across like multiple applications, instant of improve and reliability. So next, Nginx is widely so used because handle like high traffic and efficiency and improve applications very securely. Okay, so that's why we are using web servers. We have covered upcoming classes also in this year. Next, మనము like workflow agile tools no, like every organization used like sometimes like Jira. Some organizations use Jira ticketing tool and Jira and like Azure bots and Scrum or Kanban like managed skill set. ఏంటంటే ఇక్కడ సో ఫస్ట్ మనకి లార్జ్ ప్రాజెక్ట్స్ లైక్ రిక్వైర్ ప్రాపర్ టాస్క్ మేనేజ్మెంట్ అండ్ కొలాబరేట్ ప్రాసెస్. లైక్ టూల్స్ లైక్ ఎలా అంటే జీరా టికెటింగ్ టూల్ కానీ, అజూర్ బోర్డ్స్ కానీ, లైక్ సర్వీస్ నో టికెటింగ్ టూల్ కానీ, లైక్ టీమ్ ఏం చేస్తుందంటే అది మేనేజ్ చేస్తుంది అండ్ లైక్ ట్రాక్స్ బగ్స్, అసైన్ ద వర్క్ లైక్ న్యూ వర్క్ ఐటమ్స్ అండ్ మానిటరింగ్ like a project progress. Okay, scrum and like Kanban or agile methodology, like I am also following agile methodology like used by the modern software and DevOps teams. Like in real time, like machine learning operations, like a project engineers works in a separate like attend daily, మేమైతే ఇంకా డైలీ స్టాండప్ కాల్స్ మీటింగ్స్ అండ్ కొలాబరేటెడ్ అక్రాస్ మల్టిపుల్ టీమ్స్. లైక్ నేను ఇప్పుడు వచ్చేసి లైక్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ టీమ్ మీద వర్క్ చేస్తున్నాను. సో నేను ఏమైనా లైక్ ఈ టీమ్స్ లో లైక్ ఏమైనా క్రిటికల్ టాస్క్ వచ్చింది అంటే చాలు, లైక్ డెవాప్స్ టీమ్ వాళ్ళు, డెవ్సెకాప్స్ టీమ్ వాళ్ళు, ఎంఎల్ ఇంజనీర్స్ అందరూ ఒక టీంలో జాయిన్ అయ్యి లైక్ రిజాల్వ్ ద ప్రొడక్షన్ ఇష్యూస్ ఎఫిషియెంట్లీ.
ఓకే. సో, లైక్ మనము ఏమేమి నేర్చుకుంటామంటే ఇక్కడ సో, ఫస్ట్ ఫైనల్ మనకేమేమి అండర్‌స్టాండింగ్ అయింది అంటే, ఖచ్చితంగా మనం పైథాన్ నేర్చుకోవాలి. ఏపీఐ నేర్చుకోవాలి. డాకర్, కుబర్నెటిస్, సీఐసీడీ పైప్‌లైన్స్ నేర్చుకోవాలి. అండ్ అడిషనల్‌గా మనం ఏమేమి నేర్చుకోవాలి, లైక్ క్లౌడ్ నేర్చుకోవాలి. అండ్ ఏపీఐస్ క్లౌడ్ అండ్ లైక్ అజూర్ నేర్చుకోవాలి. ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి. సో, ఇవన్నీ నేర్చుకుంటే 3-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టేసుకుంటే మనకి లైక్ మన ప్యాకేజ్ లైక్ ఫ్రెషర్ అయితే 10,00,000 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ లైక్ మిడ్ లెవెల్ 3-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ 20,00,000 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. లైక్ మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఏమేమి మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటాం. ఇక్కడ డెవాప్స్ నేర్చుకుంటాం. క్లౌడ్ నేర్చుకుంటాం. క్లౌడ్ ఆటోమేషన్ ఎలా నేర్చుకోవాలో టెర్రాఫార్మ్ నేర్చుకుంటాం. అంటే మానిటరింగ్ టూల్స్ వచ్చే ప్రొమోటిస్, గ్రాఫానా అండ్ సెక్యూరిటీ టు లైక్ రన్ మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్, రిలయబిలిటీ, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లైక్ డెవలప్మెంట్, యూఐడి, ప్రాడ్, నాన్ ప్రాడ్ డిఫరెంట్‌గా నేర్చుకుంటాం. ఇదొచ్చేసి మిషన్ లెర్నింగ్ రోడ్ మ్యాప్. ఇది ఖచ్చితంగా నేర్చుకోండి. మీరు ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఖచ్చితంగా అందరూ మిషన్ లెర్నింగే. ఏఐ వచ్చినా కూడా దీన్ని రీప్లేస్ చేయలేదు. ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఓల్డ్ టెక్నాలజీస్ నుంచి న్యూ టెక్నాలజీస్‌కి ఎలా అయితే మనం అప్‌డేట్ అవుతామో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్‌టాప్‌లే చూసుకోండి. ఎవ్రీ టూ ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ అప్‌గ్రేడ్ అవుతా ఉంటాయి. అలానే మన స్కిల్ కూడా మనం అప్‌గ్రేడ్ చేసుకుంటా ఉండాలి. చేసుకుంటేనే రేపొద్దున మనం ఐటీలో సస్టైన్ అవ్వగలుగుతాం. ఓకే. సో, ప్లీజ్ ఫాలో మై ఛానల్. సో, లైక్ టుమారో వి విల్ డిస్కస్ అబౌట్ లైనక్స్ టాపిక్. ఆల్రెడీ లైనక్స్ టాపిక్స్ నేను కవర్ చేస్తున్నాను. నా దాంట్లో చూడండి. దాని తర్వాత వన్ బై వన్ వి హావ్ టు సీ దట్ స్టెప్ బై స్టెప్. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో, బై బై. We will connect tomorrow. Roses on the floor.